అందరికీ హాయ్ అండి. మరి అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. మీరందరూ సంతోషంగా కనుమ పండుగను కుటుంబంతో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంతకీ విషయం ఏంటంటే, మన గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే 3 డేస్ నుంచి చేయడం జరిగింది. ఫస్ట్ డే నేను అడిగిన ప్రశ్న, మన టెర్రస్ గార్డెన్లో అతి తక్కువ హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్ ఏమిటి అని అడిగాను. దానికి ఫస్ట్ డే ఎవరు కూడా సరైన సమాధానం అయితే ఇవ్వలేకపోయారండి. అలాగే సెకండ్ డే మన టెర్రస్ గార్డెన్లో అన్సీజన్లో కూడా కాసిన వెజిటేబుల్ ఏమిటి అని అడిగాను. దానికి కూడా ఎవరు సరైన సమాధానం చెప్పలేకపోయారండి. నిన్న ఈవినింగ్ నేను 7 వరకు చూశాను. అయితే 7 దాటిన తర్వాత ఒక ఆవిడైతే కామెంట్ చేయడం జరిగింది సరైన ఆన్సర్. నిన్న నైట్ 7 వరకు అయితే చూడడం జరిగిందండి కామెంట్ చేస్తారని. కానీ 7 దాటిన తర్వాత 9:30 ఆ టైంకి చూసుకున్నాను నేను మళ్ళీ ఒకసారి. అప్పుడు చూశాను, మరి ఎవరూ కాదండి ఆవిడ. నాతో పాటు DCMS అండ్ CA కోర్సు ట్రైనింగ్ తీసుకున్నారు ఆవిడ. అసలు నా వీడియోస్ ఫాలో అవుతున్నారంటే నేనే షాక్ అయ్యాను. ఆవిడ అలా కామెంట్ చేయడం కూడా నాకు చాలా గొప్ప అనిపించింది. ఎందుకంటే మన పాత వీడియోస్ కూడా చూస్తేనే కానీ అది ఏం వెజిటేబుల్ అనేది చెప్పలేరు. అలాంటిది ఆవిడ అలా వెజిటేబుల్ కరెక్ట్గా గెస్ చేశారంటే ఏంటి, ఆవిడ ఏదో గెస్సింగ్ ప్రకారం పెట్టారా అని ఒక చిన్న డౌట్ వచ్చి ఆవిడకి ఈరోజు మార్నింగ్ కాల్ చేసి మాట్లాడడం అయితే జరిగింది. చాలా సంతోషం అనిపించింది. మరి ఎవరూ కాదండి, ఆవిడ పేరు ప్రియదర్శిని. నాతో పాటు DCMS అండ్ CA 9th బ్యాచ్ కోచింగ్ అయితే తీసుకున్నారు ఆవిడ. నాకు చాలా సంతోషం అనిపించింది. కంగ్రాట్స్ అండి ప్రియదర్శిని గారు. సెకండ్ గిఫ్ట్ అయితే మీరేనండి విన్నరు. మరి ఇప్పుడు మూడో ప్రశ్న అడగబోయే ముందు ఒక చిన్న విషయం అయితే చెప్తాను. మీకు ఫస్ట్ ప్రైజు రవీంద్ర ఫ్యాన్సీ షోరూమ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్ వచ్చేసి మన వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ దగ్గర నుంచి ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్రైజ్ వచ్చేసి శ్రీదేవి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ప్రశ్నకి ఇప్పటి వరకు ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఇంకా అవకాశం ఉందండి. సరైన కామెంట్ చెప్పేంత వరకు కూడా ఆ గిఫ్ట్ అయితే అలానే ఉంటుంది. అలాగే రెండవ ప్రశ్న సమాధానం అయితే ప్రియదర్శిని గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మరి ఇప్పుడు మూడవ ప్రశ్న అడగబోతున్నానండి. మూడో ప్రశ్న ఏమీ కాదండి, మన టెర్రస్ గార్డెన్లో ఒకరోజు నన్ను ఫేస్బుక్లో ఒక అతను కామెంట్ చేశారు. మేడం, మాకు కోతుల బాధ చాలా ఎక్కువగా ఉంది, మీ టెర్రస్ గార్డెన్ పైకి కోతులు రావా అని అడిగారండి. అంతే, నెక్స్ట్ డే మార్నింగే కోతులు అయితే మన గార్డెన్ పైన విజిట్ చేశాయి. మరి అవి ఎన్ని కోతులు అనేది కామెంట్ బాక్స్లో సరైన సమాధానం చెప్పిన వారికి మూడవ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన టెర్రస్ గార్డెన్ పైకి ఎన్ని కోతులు వచ్చి విజిట్ చేశాయి అనేది కామెంట్ బాక్స్లో క్లియర్గా తెలియచేయండి. ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తాను. మీ ఆన్సర్ కోసం, మీ కామెంట్ కోసం 7 వరకు చూసిన తర్వాత అనౌన్స్మెంట్ అయితే ఈరోజే చేయడం జరుగుతుంది. నేను అడిగాను కదండి, రవీంద్ర ఫ్యాన్సీ షోరూమ్ వాళ్ళచే గిఫ్ట్ ఇవ్వబడుతుందని చెప్పాను నేను. అయితే నేను అడిగిన ప్రశ్న, మన టెర్రస్ గార్డెన్లో ఏదైతే తక్కువ హార్వెస్ట్ చేసాము అనేది మొదటి ప్రశ్న. దానికి ఎవ్వరు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారండి. వాళ్ళకి నేను ఈ గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకున్నాను. అలాగే రవీంద్ర ఫ్యాన్సీ షోరూమ్ వారి క్యాలెండర్ కూడా. వాళ్ళ షాప్లో అన్నీ కూడా క్వాలిటీ ఉంటాయండి. దానికోసం అని చెప్పేసి నేను రవీంద్ర ఫ్యాన్సీ షోరూమ్కి మాత్రమే వెళ్తూ ఉంటాను. అలాగే సెకండ్ డే వచ్చేసరికి వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ అండి. వాళ్ళ తరపున సెకండ్ డే అంటే రెండవ ప్రశ్న, మన టెర్రస్ గార్డెన్లో అన్సీజన్లో కూడా కాసిన వెజిటేబుల్ ఏంటి అనేది చెప్పిన వారికి వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ దగ్గర నుంచి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి మళ్ళీ ప్రశ్న అనేది రిపీట్ చేస్తున్నానండి. మన టెర్రస్ గార్డెన్లోకి కోతులు అనేది రావడం జరిగింది. అవి విజిట్ చేసిన కోతులు ఎన్ని, ఆ మెంబర్స్ ఎన్ని కోతులు వచ్చాయి అనేది సరైన సంఖ్య మనకి కామెంట్ బాక్స్లో పెట్టిన వారికి శ్రీదేవి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నుంచి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సాయంత్రం లోపు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ను టచ్ చేయండి.